మహాశివరాత్రి సమయంలో ఎవడు ధ్యానిస్తాడో, ఎవడు దర్శిస్తాడో, ఎవడు శివనామం చెప్తాడో, ఎవడు భక్తితో పూజ చేస్తాడో, ఎవడు ఆ రోజున ఉపవసిస్తాడో, ఎవడు జాగరణ చేస్తాడో, ప్రయత్నపూర్వకంగా నిద్రమాని ఒక రాత్రి ఎవడు శివనామ స్మరణ చేశాడో వాడు యమదర్శనాన్ని పొందకుండా ఈ జాగరణ చేత శివుని యందు కలిసిపోతాడు. ఆఖరి ఊపిరిలో నీ ఊపిరిని నేను భగవన్నామంగా మార్చి నీ చేత భగవన్నామం చెప్పించి నువ్వు భగవన్నామం చెప్పి వెళ్ళిపోయావన్న పుణ్యంతో నీ నాలో కలుపుకుంటానని అభయం ఇస్తాడు. ఇప్పుడు ఇంతకీ అభిషేకం అనగానే నెక్స్ట్ వచ్చే సందేహం, ఏ సమయానికి చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, అంతేనా? గుర్తుపెట్టుకోండి, శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి, అంటే దాదాపుగా సూర్యాస్తమయం అవుతున్నప్పటి నుంచి పక్క రోజు ఉదయం సూర్యోదయం అయ్యేదాకా, అంటే 6 నుంచి 6 దాకా ఉన్న సమయం చాలా పవిత్రమైంది. వాటిని 4 జాములు అంటారు. జాము అంటే సామాన్యంగా 3 అవర్స్ అనమాట దాదాపు. అందులో అర్ధరాత్రి 12ంటికి లింగోద్భవం అంటారు. ఆ సమయం పరమ పవిత్రమైనది. అందుకని మీకు కుదిరితే లింగోద్భవం దాకా లేచుండి ఆ సమయానికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. కొంచెం అభిషేకం చేసిన 5 నిమిషాలు చేసినా సరే అపారమైన ఫలితం. అలాగే ఎన్నిసార్లు చేయాలండి అభిషేకము అంటే, సామాన్యంగా ఏకాదశ రుద్రులు అంటారు పరమేశ్వరుడు యొక్క 11 స్వరూపాలు. అందుకని 11 సార్లు అభిషేకం చేస్తారు. ఇందాక నేను చెప్పిన చిన్న ప్రక్రియ ఉంది కదా, ఒక్కొక్కసారి చేయడానికి ఒక 5 నిమిషాలు పట్టింది అనుకోండి. మీరు ప్రతి జాము మొదలయ్యేటప్పుడు చేయడం మొదలు పెడితే, అంటే 6 గంటలకు కొన్నిసార్లు, 9ంటికి కొన్నిసార్లు, 12 గంటలకు కొన్నిసార్లు, అలాగా మీకు ఒక 11 సార్లు చేసేయడం పెద్ద కష్టమేం కాదు. 11 సార్లు చేయడం కుదరలేదు అనుకోండి, 5 సార్లు చేయండి. పరమేశ్వరుడు పంచముఖుడు కదా. పరమశివుడికి 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. ఓం భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు, శివార్చన పరిపూర్తి అయిపోయినట్టే. శివయ్యను ఆరాధిస్తున్నావా? అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఆ శివయ్యనేదన్నా అడగాలనుకుంటే నువ్వే కావాలయ్యా అని అడుగు. ఇంకేం అడక్కు, ఏమంటే ఏమడక్కు, నీ అండ కావాలి శివయ్యా అని అడుగు చాలు. కానీ సహనం మాత్రం కోల్పోకు. అలా తన పాదాల వద్ద ఉండిపో. శివయ్య ముందు కూర్చుని వీలైనంతసేపు అలా చూస్తూనే ఉండు. నందీశ్వరుడు అంతే కదా, కూర్చుని ఎలా చూస్తుంటాడో తెలుసుగా, అచ్చు అలాగే. నీకేమివ్వాలో శివయ్యకు తెలుసు. ఓ రోజు అన్నీ ఇస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు. కానీ ఒక విషయం, శివభక్తి అంత సులువైంది కూడా కాదు. బాగా పరీక్షలు పెడతాడు, కఠినమైన పరీక్షలు పెడతాడు. శివలింగమునకు అభిషేకము ప్రారంభం చేసే ముందు పొడి విభూతిని కాని చల్లితే, సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః, భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః, ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, కాలాయ నమః అని పంచబ్రహ్మ మంత్రాలు చదువుతుంటారు. వాటితో శివలింగం మీద పొడి విభూతి వేస్తే ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులను, ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితము పొడి భస్మతో అభిషేకమును ప్రారంభించినటువంటి వాడి ఖాతాలో వేసేస్తారు. భస్మకున్న గొప్పతనం. విభూతిని నీటిలో కలిపి ఆ విభూతితో నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ మధుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో, అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో, హంత్రే చ హనీయసే చ నమో, వృక్షేభ్యో. అసలు మన జన్మ జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప శివభక్తి, శివలింగారాధన మీద ఆసక్తి కలగనే కలగదు. మనం అంత గొప్పది శివలింగారాధన. అలాంటి శివలింగారాధన రోజు చేసుకోవడమే ఒక అదృష్టం. అయితే మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవ సమయంలో కనుక మనం అభిషేకం చేయగలిగితే మంటల్లో పడిన దూది వెంటనే కాలిపోయినట్టు మన పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. పైగా ఈసారి వచ్చే మహాశివరాత్రి సూర్యుని యొక్క కుంభ సంక్రమణానికి దగ్గరలో వస్తుంది, అంటే చాలా పవర్ఫుల్. పైగా తెల్లారితే సోమవారం. అందరూ గుళ్ళలోకే వెళ్ళిపోవాలని లేదు, ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని మీ దగ్గర ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకోండి. అండ్ ఎవరెవరు మహాశివరాత్రి నాడు ఒక గోవుని తీసుకొచ్చి అక్కడ నించోపెట్టి శశాస్త్రీయంగా దానికి పూజ చేసి, ఒక గోవుని చూసి నమస్కారం, మృతోత్పాదనము కనుక గోవు పృష్ఠభాగమునందు లక్ష్మీ స్థానం ఉంది, మీకు దరిద్రం ఎందుకు వస్తుంది? ఐశ్వర్యం నిలబడిపోతుంది. కాబట్టి ఇంకా మహాశివరాత్రి నాడు మీరు ఏం చేయాలో, గోవు పూజ చేస్తే గోవు వంక చూస్తూ మీరు నమస్కారం చేస్తూ దాని మీద పువ్వులు పడ్డాయి అనుకోండి, 33 కోట్ల మంది దేవతలకు అందుతాయి ఆ పూజ.